కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వర్షాలకు హైదర్గూడలో అపార్ట్మెంట్ సెల్లార్లో నీటి మునిగింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి సెల్లార్లోకి వరద నీరు చేరింది. దీంతో సెల్లార్లో పార్క్ చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సెల్లార్లో నివాసం ఉంటున్న వాచ్మెన్ గది పూర్తిగా నీటితో నిండిపోయింది. అపార్ట్మెంట్ వాసులు ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సెల్లార్లో వరద నీటిని మోటారు సాయంతో బయటకు పంపిస్తోంది. 25 ఏళ్లలో ఎప్పుడూ సెల్లార్లోకి వరద నీరు రాలేదని వాచ్మెన్ కుటుంబం చెబుతోంది. హైదర్గూడలో ఓ అపార్ట్మెంట్ సెల్లార్ నీట మునిగింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి సెల్లార్లోకి చేరిన వరద నీరుతో అక్కడ ఇబ్బంది పడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కురిసిన భారీ వర్షానికి ప్రధానంగా అపార్ట్మెంట్లలో సెల్లార్లు చాలా వరకు మునిగిపోయిన ఘటనలు చోటు చేసుకోవడం. ప్రస్తుతం మనం హైదర్గూడ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం. మొత్తం కూడా వాటర్ తోటి వాహనాలన్నీ కూడా మునిగిపోయిన సిచ్యువేషన్ ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. రాత్రి ఈ వర్షానికి ప్రధానంగా భారీగా కురిసిన వర్షానికి ఈ ఎఫెక్ట్ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఫైర్ ఇంజన్ వచ్చి ఇక్కడ నుండి వాటర్ ని తోడేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాచ్మెన్ కి సంబంధించిన కుటుంబం మొత్తం కూడా తమ సామాన్లన్నీ తడిచిపోవడంతో రోడ్డు పైన కూర్చున్న సిచ్యువేషన్. ఏంటమ్మా రాత్రి ఎప్పుడు వచ్చినాయి వాటర్, ఎట్లా ఉంది ఏంటి? 12 గంటల నుంచి వచ్చినాయి సార్. మేము 2 గంటలకు మోటార్ వచ్చింది. అప్పటి నుంచి వండుకోలేదు, బయటనే కూర్చున్నాం. మా ముసలాన్ని ఉంటే పైన వండబెట్టినాం ఒక ఆమెకు. మా సామాన్ మొత్తం తడిచిపోయింది, ఏం లేవు, అన్నీ మునిగిపోయినాయి. ఇంత ముందుకు ఎప్పుడన్నా వచ్చినాయమ్మా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. మేము ఎప్పుడు రాలేదు. వర్షం ఎక్కువ ఉంది ఈసారి. సంతులు కూడా వేసిన మొత్తం వచ్చేసినాయి, బయటికి వచ్చేసి కొట్టుకొచ్చినాయి లోపలికి. సంతులకు కూడా ఆగలే నీళ్ళు. ఆ సంతులు పెట్టినా కూడా మొత్తం వచ్చేసినాయి, అంత మట్టే కింద. ప్రస్తుతం వాచ్మెన్ కుటుంబం చెప్తుంది వాళ్ళ ఇంట్లో ఒక ముసలావిడ కూడా ఉంది. 25 ఏళ్ల నుండి వాళ్ళు ఇక్కడే ఉంటున్నామని చెప్తున్నారు. ఇసుక బస్తాలు మనం చూడొచ్చు, రైట్ సైడ్ లో ఇసుక బస్తాలను కూడా పెట్టారు వాళ్ళు. వాటిని అడ్డు అంటే వాటర్ రాకుండా ఉండేందుకు ఇసుక బస్తాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇసుక బస్తాలను పెట్టినా కూడా వాటర్ మాత్రం ఆగలేదు. పూర్తిగా మొత్తం సెల్లార్ లోపలికి వచ్చింది. వాచ్మెన్ కుటుంబంలో ఉన్న వస్తువులన్నీ కూడా తడిచిపోయాయి. 25 ఏళ్లుగా తాము ఇదే అపార్ట్మెంట్ లో ఉంటున్నాము, ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం జరగలేదు అనేది కూడా చెప్తున్నారు. రాత్రి మాత్రం భారీగా వర్షం కురిసింది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు 12 సెంటీమీటర్లకు పైగా కూడా ఎక్కువగా పడినట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మనం చూస్తున్నాం లోపల సెల్లార్లో దాదాపు 6 అడుగుల మేర మొత్తం కూడా మునిగిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఎదురుగా మన కార్లు, బైకులు కనబడుతున్నాయి, అవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి. ప్రస్తుతం ఫైర్ ఇంజన్ వచ్చిన తర్వాత వాటర్ ని తీసే క్రమంలో అవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక బైక్ చూడొచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని. ఆ బైక్ మొత్తం కూడా మునిగిపోయింది, ఎందుకంటే పైన సీటు మీద మట్టి మనకు కనబడుతుంది. అంతకంటే ఇంకా హైట్ కి వాటర్ వచ్చాయనేది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కార్లు మొత్తం కూడా మునిగిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో సెల్లార్లలోకి వరద నీరు చేరిందని. రాత్రి 2 గంటల తర్వాత డయల్ 100 ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని వాటర్ ని మొత్తం కూడా తొలగిస్తున్న సిచ్యువేషన్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇలా ప్రధానంగా అపార్ట్మెంట్లలో కొన్ని అపార్ట్మెంట్లలో సెల్లార్లలో వరద నీరు చేరుకోవడం ద్వారా సమస్యలు అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాళ్ళు వాటర్ రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ వరద నీరు భారీగా రావడంతో సెల్లార్లలోకి చేరుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకు హైదరాబాద్ లో తరచూ కనబడుతూనే ఉంటాయి. ప్రస్తుతం హైదర్గూడలో అపార్ట్మెంట్ లో మునిగిపోయిన సెల్లార్ నుండి వాటర్ ని తొలగించే ప్రయత్నం ఫైర్ సిబ్బంది అయితే చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.